తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నటులలో తిరువీర్ ఒకడు. ఏ పాత్రను ఎంచుకున్నా దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పటి వరకు తిరు చేసిన అన్ని సినిమాలు ఎక్కువ శాతం ప్రేక్షకులను మెప్పించినయే. ఆ సినిమాలు కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా కొంతమంది ప్రేక్షకులకు మాత్రం విపరీతంగా నచ్చుతాయి. అతని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక తిరువీర్ నటించిన లేటెస్ట్ మూవీ పాపం ప్రతాప్ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొద్దిసేపటి క్రితమే ఆ సినిమాను చూడటం జరిగింది. ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం. ఈ కథ బ్యాక్ డ్రాప్ 1998 గోదావరి ప్రాంతంలో క్రియేట్ చేశారు. బహుశా అక్కడ క్రియేట్ చేయటం వల్లనే వెండితెర పైన కూడా గోదావరి అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. కథ ఏంటంటే, ప్రతాప్ తన చిన్నప్పటి నుంచి ఇష్టపడి బుజ్జమ్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అంతా సజావుగానే సాగుతుంది అనుకునే తరుణంలో ప్రతాప్కి ఒక అనుకోని షాక్ ఎదురవుద్ది. తన భార్య బుజ్జమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రతాప్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? ఇంతకీ ప్రతాప్కు ఉన్న సమస్య ఏంటి? పాపం ప్రతాప్ అనే టైటిల్కి, ఆ సినిమా కథకి ఎంతవరకు న్యాయం జరిగింది అనేది తెలియాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. దర్శకుడు దుర్గ నరేష్ ఎంచుకున్న పాయింట్ సాధారణమైనదే అయినా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా నాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ పాయింట్ని ఎవరు టచ్ చేయలేదు. తన రైటింగ్లో ఒక కొత్త ఒరవడి కనిపించింది. అశ్లీలతకు తావు లేకుండా, ఎవరిని కించపరచకుండా ఒక చక్కటి హాస్యాన్ని తన రచనతోనే పండించాడు దర్శకుడు. కొన్ని సినిమాలు రిఫరెన్స్లు ఇచ్చినా కూడా హద్దు మీరకుండా హాస్యాన్ని పండించగలిగాడు. కొన్ని మాటలు చాలా బాగా రాశాడు అనిపించేలా ఉంటాయి. మామూలు మాటలే అయినా కూడా కొత్తగా వినిపిస్తాయి ఆ సినిమాలో. నాకు పర్సనల్గా అనిపించిన విషయం ఏంటంటే, ఈవీవి సత్యనారాయణ గారు, పెద్దవంశీ గారు, జంధ్యాల గారు కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఎటువంటి ఫీలింగ్ కలుగుతుందో ఈ సినిమా చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. ప్రతాప్ అనే పాత్రలో తిరువీర్ ఇమిడిపోయాడు. ఎప్పట్లాగానే తనలోని 100% నటుడని ప్రజెంట్ చేశాడు. బుజ్జమ్మ పాత్రలో నటించిన పాయల్ రాధాకృష్ణ కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రాశి, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్, దేవిశ్రీ ప్రసాద్, గోపరాజు రమణ అద్భుతమైన పాత్రలు పండించారు. ముఖ్యంగా అజయ్ ఘోష్ మరియు గోపరాజు రమణ మధ్య జరిగే కొన్ని సీన్స్ అయితే మాత్రం విపరీతంగా నవ్విస్తాయి. ఈ సినిమాకి రాధాకృష్ణ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంటుందన్నమాట. బేసిక్గా ఈ రాధాకృష్ణ ఆయన శేఖర్ కమ్లా చేసిన ఆనంద్, గోదావరి వంటి సినిమాలకి పనిచేశారు గతంలో. ఆ సినిమా పాటలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మార్క్ లిటిల్ బిట్ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. హాస్యంతో పాటు చక్కని భావోద్వేగాలను కూడా దర్శకుడు పండించి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద రివ్యూ. థ్యాంక్ యూ.